మరి 13వ తేదీ సర్వేరు ఎవరికి కట్టినా? చంద్రబాబు నాయుడుకి కట్టినానా? పవన్ కళ్యాణ్కి కట్టినానా? మరి పవన్ కళ్యాణ్ వచ్చి కొలిచిస్తాడా? చంద్రబాబు నాయుడు వచ్చి కొలిచిస్తాడా? ఎవరు కొలిచియాలా? మాలోళ్ళు నాయుడోళ్ళకి పుట్టినారా? నాయుడోళ్ళు మాలోళ్ళకి పుట్టినారా? మేము చిన్న పేదల కుటుంబం నుంచి వచ్చినాము. మా భూమి కొందరు అభిదారులంతా బంద్ చేసినారు. నాయుళ్ళు అనేవాళ్ళు మమ్మల్ని కొట్టి మా భూమిని కబ్జా చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాయకులకు అందుకే నమస్కారం. మమ్మల్ని అన్యాయం చేయబాకండి. మా పేదరికం నుంచి ఎక్కడికి పోయినా మేమేం చెప్పినా వినిపించుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. మా పట్టా భూమి ఏరే వాళ్ళకి రిజిస్టర్ చేసేసారు. మేము సంతకాల పెట్టలా, మేము పెట్టలా, మా నాన్న పెట్టలా, మా పెదనాన్న పెట్టలా. మా పట్టా భూమి వాళ్ళకి అట్టి చెందింది, వాళ్ళకి అట్టిచ్చినారు. నేను సర్వేర్ కట్టినా, సర్వేర్కి ఇన్ఫార్మ్ చేసినా సర్వేర్ రావట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా సర్వేర్ చేయట్లేదు. మాకే సమ్మతి చెప్పట్లేదు. మేము ఉండే స్థలంలో మేము ఇల్లు కట్టుంటే కొంతమంది తాగుబోతు దుండగులతో వచ్చి రౌడీలను పిలుచుకొచ్చి ధ్వంసం చేసినారు. ఏమైనా అడగకుందికి మమ్మల్ని అందరినీ కొట్టి, ఆడవాళ్ళను కూడా అనుకోకుండా బయట దోసి మమ్మల్ని నానా మాటలంటే బెదిరిస్తున్నారు. నేను ఇల్లు కొట్టి తోయేసినారు కదా సార్, ఇది మాత్రం నేను పోలీస్ స్టేషన్కి పోతే చూపిస్తే ఇది చచ్చిపోయిన వాళ్ళకి చెల్లదు అని చెప్పారు. మరి మా తాతాస్తి, మా అవ్వాస్తి, మా నాన్నోళ్ళకి చెందకుండా, మాకు మనవరాళ్ళకి మనవాళ్ళకి చెందకుండా నాయుళ్ళకి ఎట్ట చెందుతుందో చెప్పండి. ఇదే సబ్జెక్ట్ ఎత్తుకొని 2024లో ఇదే వీడియోకి వచ్చినాను. అయినా సమస్య నాకు తీర్చలేదు. ఎందుకంటే బయట దాటితే ఒక్కొక్క నాయకుడిని లక్షలు పెట్టి కొనేస్తున్నారు. మరి మేము పేదరికంలో ఏడబోయి కొనాలా? మేము ఎవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలా? అట్టన్నా చెప్పండి. మేము డబ్బులు ఇవ్వలేము, మాకు న్యాయం జరగట్లేదు. డబ్బుండే వాళ్ళకే న్యాయం జరుగుతున్నది, డబ్బుండే వాళ్ళకే న్యాయం చేస్తున్నారు. పట్టా భూమి మా పేరు మీద ఉండే పట్టా భూమి నాయుళ్ళకి ఇచ్చినారంటే అంటే మాకు దళితులకి భూములే ఉండవా? మాకు న్యాయమే ఉండదా? ఎక్కడికి పోయినా న్యాయం ఉండదా మాకు? లంచం ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే లంచం, ఈఆర్ఓని పిలిస్తే లంచం, పోలీసులను పిలిస్తే లంచం. మాట్లాడేది ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మాకెక్కడ న్యాయం ఉండదు చెప్పండి సార్. దయచేసి నేను అడిగిన దానికి మాత్రం సమస్య చెప్పండి సరే. 24వ సంవత్సరాల నుంచి ఈ పొద్దుటి వరకు మీడియా ఎక్కుతున్నాను, ఎంఆర్ఓ ఆఫీస్కి పోతున్నాను, కలెక్టర్ ఆఫీస్కి పోతున్నాను, పోలీస్ స్టేషన్కి పోతున్నాను. అందరూ నాయకులు కడుగు పోయి కాళ్ళ మీద ఏళ్ళ పడి అల్లాడుతున్నాను. అయినా మాకు న్యాయం చేయట్లేదు. మేము ఎక్కడికి పోవాలా? ఈ పట్టా ఎత్తుకొని ఎక్కడికి పోవాలా? చచ్చిపోయిన వాళ్ళు పట్టా చెల్లదంటే ఇప్పుడు చేసే రిజిస్టర్ చెల్లతాదా? నాకు ఈ న్యాయం కావాలా. లేని పొజిషన్లో వీళ్ళిద్దరిని పెట్రోల్ పోసి, మేము పెట్రోల్ పోసుకొని అందరూ నాయకుల పేర్లు రాసి మా స్థలం అందండ పెట్టి నేను ఆత్మహత్య చేసుకునేది మాత్రం సత్యం. మాకు న్యాయం చేయమని కోరుతున్నాను. మాది మంగళం సార్, మాది మంగళం గ్రామం, అర్జునవాడ. మా అవ్వ మా తాత చిన్నప్పుడు మేము చిన్న పిల్లకాయలు, వాళ్ళు అమ్ముకోకుండా వాళ్ళు కడుపు కట్టి కాలు కట్టి వాళ్ళ బిడ్డలకు వాళ్ళు సమకూర్చినారు. వాళ్ళు మా నాయనోళ్ళు, మా చిన్నాయనోళ్ళు, మా పెదనాయనోళ్ళు, మా చిన్నమ్మోళ్ళు, మా అత్తోళ్ళు, మా వాళ్ళందరూ కాపెట్టుకొని మన బిడ్డలకు పనికొస్తుందని మా భూమి అట్లే పెట్టినారు. ఎవరు రావట్లేదని నాయకులు గిరిధర్ రెడ్డి అనే ఆయన అందరికీ అక్కడ ఉండే వాళ్ళకంతా రౌడీలు పెట్టి దర్జా చేసి వాళ్ళని మోసం చేసి బెదిరించి వాళ్ళ కాడికి 2000 3000 ఇచ్చి బిర్యానీ మందు తీసుకొచ్చి వాళ్ళ కాడ సంతకాలు పెట్టుకొని మొత్తం అక్కడ ఉండే కబ్జా చుట్టుపక్కల భూములన్నీ అతనే కబ్జా చేస్తున్నాడు. గిరిధర్ రెడ్డి అనే అతను, డిఎఫ్ రెడ్డి అల్లుడు గిరిధర్ రెడ్డి. ఆయనకు తోడు ఆ జిల్లా సర్వేరు రమేష్ అని అతను డబ్బిస్తే వచ్చి కొలత వేసి మీరిద్దరు కొట్టుకొని బయట రండి, ఎవరు వస్తే వాళ్ళకి రాసిస్తానంటాడు. పట్టా భూమి ఉన్నా ఆయనకే రాసిస్తాడు, పట్టా లేకపోయినా రాసిస్తాడు, డీకెట్ ఉన్నా రాసిస్తాడు, డీకెట్ లేకపోయినా రాసిస్తాడు. సృష్టించి గిరిధర్ రెడ్డికి స్వచ్ఛంగా వజ్రాలుగా నీది ఈ భూమి పట్టా భూమి అని ఇస్తారు. అసలు ఏ నాయకులు ముందు పోయి రాసుకుంటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళకు పోతే న్యాయం, డబ్బుండవు వాళ్ళకి పోతే ఏసీ కార్లో దిగితే న్యాయం జరుగుతున్నది, ఆటోలో పోయి దిగితే న్యాయం జరగట్లేదు. ఎక్కడికి పోయినా న్యాయం అడిగితే డబ్బు ముందు పెట్టేసి లోపలికి రా అంటున్నారు. డబ్బు పెట్టే కెపాసిటీ మాకు లేదు. లంచాలు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నిద్ర లేస్తే మేము కూలి చేసుకొని బతుక్కునే వాళ్ళము. మా కాడ డబ్బు లేదు, మా గుడి దగ్గర పొట్టు పేదరికం ఉంది. మేము ఆకలి కడుపు చేతిలో పట్టుకొని తిరుగుతున్నాము, ఆగాకలి ఈదికి తిరుగుతున్నాము, ఎవరు న్యాయం చేయట్లేదు.
న్యాయం చేయమని కోరుకుంటున్నాను. నాగయ్య అని మా ఊర్లో మా ఊరు పక్కనే ఉంటాడు. అతను ఏం చేసిన, అతనేమో రావట్లా. గిరిధర్ రెడ్డి అనే అతను ఈ భూమి ఫలానోళ్ళది, నువ్వు రిజిస్టర్ చేసుకొని నాకు ఇచ్చినావంటే నేను నీకు ఎంత డబ్బైనా పెడతాను. తాగుబోతుల్ని, రౌడీల్ని, కొందరు రౌడీల్ని కొట్టి బ్లడ్ వస్తున్నది సార్ అని పోలీస్ స్టేషన్కి పోయినా కూడా వాళ్ళ బండి వాళ్ళు చెల్లిచ్చామా నేను మాట్లాడతానంటారు. ఏమి మాట్లాడరు. ఏడిచ్చినంత మర్యాద పోలీస్ స్టేషన్కి అడుగుతారే, ఏమ్మా రౌడీ అంటున్నా నువ్వు రౌడీజం చేసేది వాళ్ళు, తాగేది వాళ్ళు, కొట్టేది వాళ్ళు, దొల్లిచ్చేసేది వాళ్ళు, ఆఖరికి స్టేషన్కి అడగపోతే నువ్వే చేసినావు అని అంటున్నారు. అంటే ఈ మధ్యలో జరిగిపోతాయి, ఫోన్ పేలు సరిపోతాయి, డబ్బులు సరిపోతాయి, లంచం సరిపోతుంది. కానీ మేము ఏమి ఇచ్చుకోని దరిద్రులు. మేము 10 రూపాయలు ఇచ్చి నీళ్ళ పేట డబ్బా కొనుక్కునేంత గతిలేని వాళ్ళం మేము. మా కడుపులో కొట్టేదా సార్? మాకు న్యాయం చేయండి సార్, మా పేదరికం న్యాయం చేయండి సార్. దళితులకి ఎక్కడ భూములు లేవు, బతుకు లేదు, ఏసీ లేదు, ఏసీ కారు లేదు, కనీసం స్కూటర్ కూడా లేదు, అయినా సైకిల్ కూడా ఉండదు. వాళ్ళంత దరిద్రం ఎవరికి ఉండదు. డబ్బున్న వాడికి న్యాయం చేస్తున్నారు, డబ్బున్న వాళ్ళకి అన్నీ వెనక వస్తున్నారు. మాకు ఎవరు వస్తున్నారు? ఎవరు రావట్లేదు సార్ అని మేము చేతులు కట్టుకుంటాం. అయ్యో రే తక్కువ జిల్లాలోని కొట్టేస్తున్నారు చేస్తున్నారని ఇక్కడ బాగానే మాట్లాడతారు సార్. ఈ మధ్యలో ఈ నుంచి స్టేషన్ కాడికి వచ్చి అంటారు కదా, ఈ మధ్యలో ఎన్నెన్నో కథలు జరిగిపోతాయి. ఆడకు పోయినప్పుడు కొట్టినోడు, దొల్లిచ్చేసినోడు, మాట్లాడినోడు, అసింకంగా మాట్లాడినోడికేమో కుర్చేస్తారు. పేదోడికి కుర్చేసుడు చేతులు పెట్టి నిలబడుకోవాలా? మేం చేసిన తప్పేంది? మీకు తెల్లారితే లేస్తే చెత్తలు ఎత్తేది మేమే, రోడ్లు ఉడిచేది మేమే, మీ కష్టాలు పంచుకునేది మేమే, మీరు బయట పోయినా మీకు తోడొచ్చేది మేమే, మీకు చెరుకు వచ్చేది మేమే. కానీ మాకు న్యాయం చేయకోకుండా నాయుళ్ళకి, రెడ్లకి, కమ్మోలకి, కాపోలకి మాత్రమే భూములు ఉంటాయా? దంతులకు ఉండవా? మాల జాతులకు ఉండవా భూములు? మాకుండవా ఏసీ కార్లు? ఏ నాయకుడి ఇంట్లో ఏమీ లేదు చెప్పండి సార్. లేస్తే పేదవాడు కడుపు కొట్టుకుంటున్నాడు, వాడు లచ్చలు కొట్టుకుని సూట్ కేసులో పెట్టుకొని బీరోలో పెట్టుకుంటున్నారు. మేము లేస్తే పొట్ట కట్టుకొని కూలికి పోతున్నాం. 1000 రూపాయలు ఇస్తే కొడుక్కి భోజనానికి ఇవ్వాలా, కోడలకి తల్ల పూలికి ఇవ్వాలా, మాకు కూరగాయలకి, నీళ్ళకి, ఉల్లిపాయలకి, అన్నికి, తెల్లగడ్డలకి, వంకాయలకి అన్నీ మేము కొనుక్కోవాలా? డబ్బు ఉండేవాడు రోడ్డు మీద పోతే ఫ్రీగా సార్కి అవి ఇచ్చేది ఇవి ఇచ్చేది అంటారు. మరి మాకు ఇచ్చేది ఎవరు? మమ్మల్ని చూసేది ఎవరు? గవర్నమెంట్ ఏమి ఉండదు. ఎత్తితే డబ్బు, మాట్లాడితే డబ్బు, చూస్తే డబ్బు. ఫోన్ ఎత్తితే పంపించారా 10,000, అయిపోయింది, రేపు తెల్లారితాడికి వచ్చేపంటారు. మమ్మల్ని ఈరోజు రాం, రేపు వస్తాం, ఉండండి. మేమేమి ఎండలో ఉండాలా? వాళ్ళేమో ఇంట్లో ఉంటారు. మేము సెక్యూరిటీయా మీకు? మా ఆస్తులు కొట్టేసేది కాక, మమ్మల్ని చింతకష్టం మార్చేది కాక, మేము మీకు సెక్యూరిటీలమా? గ్రామ కంఠం 2024లో గ్రామ కంఠానికి ఇదే మాదిర ఇక్కడికి వచ్చి వాదించుకొని నా బాధ చెప్పిన, అయినా బయట రాలా. ఏ నాయకుడికి వచ్చి నీకు గ్రామ కంఠంలో ఇంత అన్యాయం చేసినారని నేను అడగల. అన్ని లచ్చిలిచ్చి అనసగొట్టుకొని పెద్ద నాయకులకు అడగపోయి 5 అంతస్తులు మిద్ది పెట్టింది. ఈ పొద్దుటికి కూడా నేను కోర్టుకు వాయిదాగా పోతూనే వాయిదా జరుగుతూనే ఉండదు. మరి గ్రామ కంఠంలో 5 అంతస్తులు బిల్డింగ్ కట్టమని ఎవరు చెప్పినారు సార్? ఒకరన్నా వచ్చి అడిగినారా? ఏమ్మా నువ్వు ఇంతగా ప్రెస్ మీట్కి వచ్చినావు కదా, ఇంత మాట్లాడినావు కదా, నీకెవరన్నా ఏమన్నా చెప్పినారా? నీ స్థలం నీకు తీసిచ్చినారా? లేదు వాళ్ళు అమౌంట్ కట్టించినారా అని ఏ నాయకుడు నన్ను పిలవలేదు. లాయర్ని 20 లక్షలు ఇచ్చుకొని వేసినారు. జడ్జి కాడికి పోకనే లాయర్నే కొనేసినాడు. లాయర్ 2 నెలల నుంచి వాయిదాగా పిలవాలా. ఏమంటే నువ్వు రాలా, నేను కొట్టేసినాను. ప్రతి ఒక్క నెల పోతానే ఉన్నాను, వాయిదా డేట్కి పోతానే ఉంటా. రాలేదని లాయర్ని కొన్నాడు. ఆ నుంచి మళ్ళీ ఏరే లాయర్ కాడికి తెచ్చిన. వాళ్ళకి పోతే అసలు నువ్వు ఎత్తుకొని కేసు తీసుకోవద్దు, నీకు ఎంత కావాలో చెప్పు ఇస్తానని అన్నారు. అది కబ్జా చేసినారు. తిరుగుతూనే ఉండా, దేవుడి చుట్టూ తిరుగుతూనే ఉండా, ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతూనే ఉండా, పోలీస్ చుట్టూ తిరుగుతూనే ఉండా. డిఎఫ్ రెడ్డి అల్లుడు గిరిధర్ రెడ్డి అని చెప్పి ప్రశ్నంగా నెంబర్తో సహా ఒరిజినలే ఇచ్చినట పేపర్లు. ఇప్పుడన్నా భయపడిపోయిన సంవత్సరం ఒరిజినల్ ఇచ్చిన, ఇప్పుడన్నా జిరాక్స్ తెచ్చిన, అప్పుడు పక్కాగా ఒరిజినలే ఇచ్చిన. ఒక్క ఒరిజినల్ నువ్వు కొనుక్కునేదానికి 5 లక్షలు తీసుకున్నాడు. రికార్డ్ అంతా నా కాడ ఉండదు. మళ్ళీ ఈ ప్రశ్న కూడా బయట రాదు. ఇది అది 2 రాసి ఆత్మహత్య, వీళ్ళకిద్దరికి పోసి నేను పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాను. ఇప్పుడు మాత్రం ఇవి జిరాక్స్ తెచ్చిచ్చిన, అప్పుడు ప్రెస్ మీట్ని నమ్మి ఒరిజినల్ తెచ్చిచ్చిన. ఆల్రెడీ నేను ఇక్కడికి వచ్చేది ఆల్రెడీ వాళ్ళ మనిషి ఇక్కడ ఉంటారు సార్.
వాళ్ళలో ఎవరు కావచ్చు, నువ్వు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మా వాళ్ళు కూడా కావచ్చు. మా వాళ్ళకి కూడా ₹1,00,000 ఇచ్చినారు అనుకో మారిపోతారు. నేను మాత్రం అప్పటి నుంచి ఇప్పుడు వరకు అల్లాడుతూనే ఉన్నాను. ఎందుకు సార్ చంపేది? ఇంకా తిరుగుతాను. మేము చేస్తామని చెప్తున్నాము. ఇంకా తిరుగుతాను సార్. మీరు ఎన్ని రోజులు తిప్పిస్తారో, నన్ను ప్రెస్ మీట్కి ఎన్ని మాటలు ఎక్కిస్తారో తిరుగుతాను ఉంటాను. ఇప్పుడు న్యాయం చేస్తానని చెప్పినారు కదా సార్. ఇప్పుడు నువ్వు నేను న్యాయం చేస్తానమ్మా రా పోలీస్ స్టేషన్ కాడ అన్నాడు. ఎవరు? సీఏ మంగళంలో ఉండే సీఏ పిలిచినాడు. అమ్మా రక్తం పోతున్నది, ముందు గుడ్డ కట్టుకోమ్మా. ఏయా బుద్ధి ఉండదు, ఆడవాళ్ళు అనుకోకుండా కొట్టినావయ్యా అని మంచిగానే మాట్లాడినాడు. ఏడు నుంచి వాళ్ళ మనిషి నా కారులో ఎక్కించుకొని స్టేషన్ కాడికి పోయినాక వాళ్ళకేమో కుర్చీలు వేస్తారు, మమ్మల్ని ఏమో ఎండలో నిలబెడతారు. మళ్ళీ ఇంత లోపల ఈ మధ్యలో ఏం జరిగిపోయింది? చచ్చిపోయిన వాళ్ళది చల్లదంటే ఇప్పుడు మా నాయన మా పెదనాయన ఉన్నాడు. మా పెదనాయన ఆస్తి మా తమ్ముళ్ళకి రాసిస్తాడు. మా పెదనాయన చచ్చిపోయినాడు అనుకో, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఆస్తి ఎవరికి చెందాలా? నాయుళ్ళకి చెందుతుందా? చెప్పండి సార్. ఇప్పుడు మా నాయనమ్మ చచ్చిపోయింది, మా నాయనమ్మ ఆస్తి ఎవరికి చెందాలా? మా నాయనకి చెందాలా. మా నాయన ఆస్తి ఎవరికి చెందాలా? నాకు చెందాలా. మరి చచ్చిపోయిన వాళ్ళ ఆస్తి చెందదంటే ఇది ఎత్తుకొని పోయి నాయుళ్ళకి చెల్తుందా? మాలోళ్ళు నాయుడోళ్ళకి పుట్టినారా, నాయుడోళ్ళు మాలోళ్ళకి పుట్టినారా? చెప్పండి సార్. సీఏ ఇట్టన్నాడు, చచ్చిపోయినామని పిలుచుకురాపమ్మా ఎత్తిస్తానన్నాడు. సీఏ నిన్ను అన్నాడు సార్. పక్కాగా నన్ను కొట్టేసి బండి పెరుక్కున్నా. సెల్లు నా కాడే ఉండదు. వాళ్ళు బండికి రాలా, సెల్లుకి రాలా, రికార్డు నీ మీద పెడతానన్నాడు. ఏమని పెడతానన్నాడు? నా ఇల్లు కొట్టేసిన దానికి, నన్ను కొట్టిన దానికి నీ సెల్లు పెరుక్కున్నా, బండి పెరుక్కున్నా. మరి కేసు నా మీద ఏమని పెడతావు? వాడు మగోడు ఆడదాన్ని కొట్టింది కాక నేను రికార్డు ఎత్తుపోయి చూపిస్తే నువ్వు వాళ్ళ బండి ఎక్కిపోతే నేను పోలీసులు పెద్దగా చేస్తానంటే ఏం చేస్తావు? నువ్వు పెద్దగా ఏం చేస్తావు? నీదైతే నువ్వేం చేయాలా? పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకోను, లాయర్ని దగ్గర పెట్టుకోను, ఎంఆర్ఓని దగ్గర పెట్టుకోను, ఈఆర్ఓని దగ్గర పెట్టుకోను. ఏమ్మా వాళ్ళ స్థలంలో నువ్వు పెట్టేసినావు అని అడగాల. నేను స్వచ్ఛగా చెప్పిన, నీదైతే నేను కట్టుండే రూమ్ ఒక్క రాయి కూడా ఎత్తుకోకుండా వదిలేస్తాను. సర్వేరు పిలిచిన 13వ తేదీ సర్వేరు కట్టిన. ఎప్పుడు రావాలి సార్? చెప్పు సార్. 13వ తేదీ సర్వేరు కట్టిన. ఈరోజు ఎన్ని? 21, 20 డేట్ కూడా తెల్లా. ఫోన్ చేయమన్నాడు. 3 రోజులు టైం అడిగిన. 3వ రోజు ఫోన్ చేయమన్నాడు. చేస్తే ఎత్తలా. మళ్ళీ 2వ చేసిన ఎత్తలా. మళ్ళీ 3వ చేస్తే ఈరోజు సోమవారం నాకు చేస్తానన్నాడు. పోయిన సోమవారం మంగళవారం వస్తానన్నాడు. మంగళవారం రాలా. మంగళవారం అంతా చూసి బుధవారం చేసిన రాలా. మళ్ళీ నేను గోడ వాళ్ళు దొల్లిచ్చేసిన నేను పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ గోడ కడితే రేపు మధ్యాహ్నం వస్తా కట్టుకోమని అంటే అప్పుడు వాడు డబ్బు ఇస్తున్నాడు వస్తావు, నేను డబ్బు లేదని రావా? మరి 13వ తేదీ సర్వేరు ఎవరికి కట్టినా? చంద్రబాబు నాయుడికి కట్టినానా? పవన్ కళ్యాణ్కి కట్టినానా? మరి పవన్ కళ్యాణ్ వచ్చి కొలిచిస్తాడా? చంద్రబాబు నాయుడు వచ్చి కొలిచిస్తాడా? ఎవరు కొలిచియాలా? జిల్లా రమేష్ సర్వేరు 5 లక్షలు తీసుకొని గ్రామ కంఠం అమ్ముకున్నాడు. మాది సర్వే చేసి ఆమె నువ్వు కొట్టుకొని ఎవరు బయట వస్తే వాళ్ళకి రాసిస్తానని చెప్పినాడు. 2024 ఇదే మాదిరి వచ్చి చెప్పిన, పట్టించుకోవాలా. మళ్ళీ వచ్చి చెప్తున్నాను, పక్కన మా ఇల్లు సాగాయలు అది పోతే పోయినా ఇవన్నా కట్టుకుందాం అనుకున్నాం. ఈవిడికి వచ్చి మాకు కట్టుకున్న సోమతుంటే ఎప్పుడో మిద్దెలు మేళ కట్టుకొని మేము అప్పుడు కార్లలో మేడలలో తిరుగు. మేము పొట్ట కూసి ఒక్కరోజు కడుపులు పెట్టుకొని మేము కష్టపడుకొని కూలి చేసుకున్నాం. మేము మిద్దెలు మేళ ఆడ కట్టుకోవాలా? ఏదో మాకు ఇప్పుడు శక్తి వచ్చినట్టు మా బిడ్డలకు మేమేదో చేపించుకొని మా కష్టజీవనంలో మా కొడుకులు వచ్చే జీతాలతో మిగలి పెట్టుకొని ఇల్లు వగలు కొట్టింది. కొట్టడం తప్ప న్యాయమా? పోలీసు వాళ్ళకి చెప్పిన, సార్ నేను 1,50,000 అయింది, నీకు అట్లా ఇచ్చేస్తా. వాళ్ళదైతే నాకు చూపించాను, నువ్వు సెల్లో చూపిస్తా. నేను చదువుకోవాలి, సెల్లో చూపిస్తే నాకు ఎక్కడ తెలుస్తుంది? కొలతాయి సార్ అన్న. నువ్వేంది నాకు చెప్పేది? నేను చేస్తానని అన్నాడు. నీ చదువంతా నాకు తెలుసు అన్నాడు. చుట్టుపక్కల జిల్లా సర్వేరు రమేష్ గారు కానీ మంచోడు గారు అని అయితే మళ్ళీ మనం ఏదైనా అడగని నేను చెప్తాను. ఎక్కడెక్కడ ఎంత అన్యాయంగా చేస్తున్నాడు. నాయుళ్ళకి, బలిజోలకి, కమ్మోలకి, కాపోలకి ఎవరు డబ్బు ₹1 ఎక్కువ ఇస్తే వాళ్ళకి సంతకం పెట్టి పంపిస్తాడు సర్వేరు. కానీ మనం పోయినా మాకు ఆ డబ్బు లేదు. సమాధానం చెప్పుడు. ఫోన్ నెంబర్ ఉంది, అది ఇప్పుడు మీకు ఎదురుగా చేస్తా. సార్ సర్వేరు గట్ట పలానా డేట్ అని చెప్తాను. నేను ఎత్తి సమాధానం చెప్పేది అనుకున్నా అతను ఫోన్ ఎత్తాలి కదా, ఎత్తట్లే. మరి ఎవరికి చెప్పాలి? నేను నాకు ఎవరు సర్వేరు చేయించాలా? ఇప్పుడు నేను నాయుడు వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టిన రూమ్ కడుగు పీక నేనేదో పని చేసిన వాళ్ళు ఇచ్చినారు అనుకో, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తాడు, రేపు వస్తాను అవును పని నిలపమని. అంటే మేము డబ్బు పెట్టి నేను ఎందుకు పోవాలి పోలీస్ స్టేషన్కి? ఆస్తి నాది,
మా నాయనమ్మది, మా తాతది, మా నాయనది, మా అన్నది. మా అన్నకెంతో నాకు అంతే. మా అన్నకు ఒళ్ళు బాగలేదు, మా అన్న సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నాడు. మా అన్న తరపున నేనే వచ్చిన. మరి మా తాత సొత్తు మాకు సొంతం లేనటప్పుడు కాబట్టి కదా నేను పోయినాను. నీకు సొంతం అయితే నువ్వు పబ్లిక్గా పిలుచుకొచ్చుకోవా? నేను నిన్ను కొట్టినా, నీకు భయం, పోలీసు వాళ్ళు పిలుచుకొచ్చినావు. మరి పోలీసుల కన్నా సమాధానం చెప్తాను కదా. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో తెలుసు 15 ఏళ్ళుగా దీనికోసం తిరుగుతున్నానని. గ్రామ కంఠం మేము సంతకం పెట్టండి, మేము నీకు అర్జీ రాయింది నీకు రిజిస్టర్ చేస్తాడు. ఏ ఈఆర్ఓ సంతకం పెట్టినాడు, ఏ సర్వేరు సంతకం పెట్టినాడు, ఏ జిల్లా కలెక్టర్ సంతకం పెట్టినాడు, ఏ నాయకుడు నీకు సంతకం పెట్టించినాడు? మరి చెప్పండి సార్, మాకు న్యాయం చేయండి.